మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వాళ్ళు 2024 మే 13న ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ ప్రజలు ఓట్లు వేసుకుంటున్నారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు వాళ్ళ నర్సాపేట గడ్డ మీద 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా నర్సాపేట కాబోయే ఎమ్మెల్యే మీ అరవింద్ బాబుని మరి రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా మంచి మెజార్టీతో మరి పల్నాడు జిల్లా పార్లమెంట్ మెంబర్ గా గెలవబోతున్నారు. ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక వైసీపీ ప్రభుత్వం మరి గవర్నమెంట్ పడిపోతుంది వైసీపీది. అదేవిధంగా మరి ప్రజలు ఎక్కడ చూసినా గానీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ గమనించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి అనవసరంగా గొడవలు సృష్టించి పోలింగ్ బూతుల దగ్గర రిగ్గింగ్ చేయడానికి, రాళ్లు వేసి ప్రజలను చెదరగొడటానికి, ఓటర్లను భయభ్రాంతులు చేసి ఎలక్షన్ పర్సంటేజ్ పెరగకుండా చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. చాలా బూతుల్లో ప్రయత్నం చేశారు కానీ మరి అక్కడ ఉన్న ఓటర్లు కానీ కార్యకర్తలు జనసేన, బీజేపీ, టీడీపీ దాన్ని తిప్పికొట్టారు. అదేవిధంగా మరి మున్సిపల్ స్కూల్ దగ్గర ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా కిరాయి గుండాలు తీసుకొచ్చి ఎలక్షన్ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ఎలక్షన్ సరిగ్గా జరగకుండా, సుజావుగా జరగకుండా చేయడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతానని భయంతో ఇటువంటి దాడులు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని 5 ఏళ్లు పరిపాలన చేసి వాళ్ళ భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోతుంది, మరి ఎమ్మెల్యే గిరి కూడా పడిపోతుంది కాబట్టి మరి నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగురుతుంది కాబట్టి 200 మందిని కిరాయి గుండాలను పెట్టుకొని పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా కూడా ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓటర్లని పోలింగ్ దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసుకోవాలి. అదేవిధంగా ఇది ఒక పండుగ వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంటే అతను చూసి ఓర్చుకోలేక మరి దొండపాడు కానీ ఉప్పలపాడు గ్రామాల్లో మరి అలజడి సృష్టించాడు. అదేవిధంగా ఎంపీ కారును కూడా బ్రద్దలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మేము ఖండిస్తూ ఉన్నాము. ఒకటే, ఎప్పుడైనా కానీ మీరు రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, అదే ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. అదే ఉమ్మడి అభ్యర్థి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక వాళ్ళ వెనులు వణుకు పుట్టి వాళ్ళ అవమాన భారంతో వాళ్ళు దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు అదే కాదు, మీడియా వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది, పోలీసు వాళ్ళ మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మీడియా ముఖంగా ఖండిస్తున్నాము. వైసీపీ ప్రభుత్వం పతనం పూర్తి చివరావస్థలో ఉంది. దీన్ని గమనించి ప్రజలు కూడా ఇటువంటి గొడవలను పెద్ద లెక్క చేయకుండా ఓటింగ్ శాతాన్ని పెంచుతూ ఉన్నారు. వాళ్ళు నర్సాపేటలో, పల్నాడు జిల్లాలో నర్సాపేట పోలింగ్ శాతం చాలా బాగా పెరిగింది. ఆపడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేశాను. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు పెట్రోల్ బాంబులు కానీ, రాళ్లు, కర్రలతోటి మరి రోడ్ల మీద కానీ, హాస్పిటల్స్ మీద రాళ్లు వేయడం జరిగింది. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎగబడ్డారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతనే దగ్గరుండి ఈ దాడులు చేయించాడు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఏదైనా మరి ఇక్కడ ఎస్పీ గారు కానీ, ఐజీ గారు ఉన్నారు, అదేవిధంగా డిఎస్పీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రయత్నం చేసినా గానీ వైసీపీ దాడులను ఆపలేకపోయారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే కిరాయి గుండాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పక్కన తిరిగారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా శిక్షలు పడతాయి. కాబట్టి గమనించి సరైన రీతిలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కానీ వాళ్ళ అనుచరులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.